ఎవరో మీ ఆవిడగారా? అంత లేదు, మా మేడం గారు. బాడీ లాంగ్వేజ్ చుట్టాలనిపించట్లేదు, చాలా కాన్ఫిడెంట్గా తిట్టేస్తుంది. ఏంటి బాడీ లాంగ్వేజ్ చూస్తే నీకు అర్థమైపోయింది నీకు బొంగు. నిన్న ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, అంత లేదు అక్కడ. అబ్బే తెవలదండి, మీకే పని అవుద్ది. అంటే ఏది పని? నువ్వేమన్నా రామచంద్ర గారి అబ్బాయివా? ఆ అమ్మాయి చాలా ప్రాక్టికల్. అసలు ఇలాంటివి చెప్పారు రెడ్డి చెడగొట్టాడు. మీరు నేను చెప్పండి, ఇనికి కట్టొద్దండి. ఎడ్జ్లో ఉందండి బాబు, నన్ను నమ్మండి. ఏంటా ఎడ్జ్లు? అవునా? ఏంటి గొడవ? సార్ 5 CR ఇచ్చామండి, అడుగుతుంటే రౌడీజం చేస్తున్నాడు. ఏం రౌడీజము? డబ్బులు అడిగితే పర్లా, మొత్తం కంపెనీ అడుగుతున్నారు. పైగా ఆడపిల్లని అప్పడాలని నలిపేస్తాం, ఒడియాల్లో వెయిట్ చేస్తాం అంటే అప్పుడు కొట్టాం. ఆడాళ్ళు తిట్టాడా? అవును సార్. అప్పుడు మీరు కదా వాళ్ళ మీద కేసు పెట్టాల్సింది. ఆ రైటర్ని పిలవయ్యా. హలో బాబు, ఫైటర్ అయితే కదండి రైటర్ని పిలవడానికి. వీడు ఎలా ఉన్నాడో చూడండి, మావాడు ఎలా ఉన్నాడో చూడండి, అబౌవ్ 6 feet. వీడు ఆయన కొట్టాను అంటే ఎలా నమ్ముతాం సార్? పాయింటే. అబద్ధం సార్, కొట్టాను. నమ్మపోతే మళ్ళీ కొడతాను. మీకేం తేడా తెలియట్లేదా? ఏం తేడా? ఇప్పటి వరకు నుంచిన వాడు వెళ్ళి కూర్చుని ఉన్నాడు. కాళ్ళు పీకుతుండుంటాయి, పోయి కుర్చీలో కూర్చున్నాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయన కొడితే ఇప్పుడు వెళ్ళి పడ్డాడు. ఊరికా సార్, మీరు వంగినప్పుడు కొట్టాను, మీరు లేచేటప్పుడు ట్రావెలింగ్లో ఉన్నాడు, మీరు చూసే టైంకి కూర్చుని ఉన్నాడు. ఏమా, ఇతన్ని ఏదన్నా ఒక మంచి డాక్టర్కి చూపించవచ్చు. Yes, sir. I'll do that. ఏంట్రా, ఏమైంది ఇప్పుడు? బాగా స్టైల్గా కుదిరిన ఫైట్ సార్, ప్రతిసారి అలా సెట్ అవుతాం. పైగా నేను అబద్ధం ఆడాను అంటున్నారు అందరూ. హట్టే. హర్ట్ అయ్యావా? అసలు నీ ప్రాబ్లం ఏంటమ్మా? ఇప్పుడు కూడా కొట్టాను సార్. నేను చూడలేదురా. కాలుస్తే రమ్మని మళ్ళీ కొట్టి చూపిస్తాను. తప్పు. పోలీసుల ముందు ఇప్పుడు నేను కొడతాను, మీరు చూడండి అని అనకూడదు. కొట్టానంటే నమ్మరు, కొట్టేటప్పుడు చూడరు, కొడతానంటే ఒప్పుకోరు. ఎలా సార్? నానా, ఎవరు పోలీస్ స్టేషన్లో ఉండిపోవాలని అనుకోకూడదు. పైగా నీకు బోల్డంత బ్రైట్ ఫ్యూచర్. నాకు తెలుసు సార్. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో మాట్లాడుకోండి, చంపేస్తాను. ఏమా, వీడు నీ దగ్గర ఏం చేస్తుంటాడు? ఇది చేస్తుంటాడు సార్. అంతేగాని నేను కొట్టానంటే మాత్రం ఎవరు నమ్మరు. రాయ్, ఇదే ఫైనల్. ఆవిడని అడుగుతాను, ఆవిడ ఏం చెప్తే అదే చివరాఖరి. దాని మీద నిలబడిపోవాలి. చెప్పండి మేడం, కొట్టాడా లేదా? No, sir. Not at all. He's so sweet. డిస్కషన్ ఓవర్. మేడం మీరు కూడా అబద్ధం. వాడు అరెస్ట్ చేసేదాకా ఊరుకోవా నువ్వు? అరే నిజం చెప్పాలి కదా మేడం. నాకు ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు చెప్పానా? ఇలా నిజాలు చెప్పుకుంటూ పోతే అయిపోతాం. పోతాం కూడా. మేడం Exactly. నిజం చెప్తే ఏం కాదు మేడం. మీరు కూడా వెళ్ళి మీ పప్పాకి నిజం చెప్పండి. చెప్పాను, సూసైడ్ చేసుకుంటా అన్నాడు. పోనీ రాజు వాళ్ళ పప్పాకి చెప్పండి. రామచంద్ర గారు ఆ? నో వేస్. మేడం మేడం ప్లీజ్ నా మాటేనండి. ఒక్కసారి రామచంద్ర గారికి చెప్పి చూడండి, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నన్ను నమ్మండి. చావకు, చెప్తాను. సరే అది నాకు ఇచ్చేయండి. నిజం చెప్తే తేలిగ్గా ఉంటుంది మేడం. నిజంగానే తెలిగ్గా ఉంది. ఏంటి బ్యాగ్ తీసుకున్నందుక? అందుకు కాదురా, నాకు తెలిగ్గా ఉంది. బా అమ్మో నేనేం చూడలేదు. అంటూ మేడం గుద్దేస్తున్నారు కదా. సడన్ గా అలా కొడితే భయం వేస్తుంది కదా వంటూ. ఆ సుదర్శన్ గారు ఏదో మేడం వాడు భయపడితే మనకి ఏం చెప్పండి. వాడికి కాదురా. ఓ వాడు కాదు మీకు మీకు నాకు అర్థమైపోయింది. నాకు అర్థమైపోయింది, నాకు క్లారిటీ వచ్చింది. ఓకే మేడం సారీ. సారీ బంటూ. మేడం దెబ్బ తగిలిందా? తగిలింది కానీ కొంచెం బాగుంది మేడం యాక్చువల్లీ. మేడం ఇష్టం వచ్చినట్టు కూడా వస్తున్నారండి బాబు. మేడం గీయడం వద్దు. టైం పడుతుంది మేడం. అమూల్య. తెలుసు మేడం. యాక్చువల్లీ ఐ లైక్ అమ్ము. అబ్బో చాలా టైం పడుతుంది మేడం, చాలా టైం పడుతుంది.
అన్నయ్య గారికి ఎలా ఉంది, కత్తి కుడి వైపు దిగిందా, ఎడం వైపు దిగిందా, ఇలాంటి పరామర్శలు వద్దు. వాళ్ళు మనలాగా మిడిల్ కాదు, హై. సరే అమ్మో చాలా రోజుల తర్వాత మంచి క్యూట్స్ కట్టేసు. పాపా పప్పా ఎవరతను? బంటు నా సెక్రటరీ. హలో. మరి చేతులు వేసేస్తున్నాడు ఏంటి? కీ కీ కార్. ఏం తెలీదా? ఇంకా చెప్పలేదా? ఏం చెప్పాలి? పాపకి బాబు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదని. లేకపోతే లేదనే మేము చాలా దూరం వెళ్ళిపోయాం. ఈయన పరామర్శించకొచ్చి నేబోయేలా ఉన్నాను. ఈ టైంలో ఏం చెప్పకండి. మేము అందుకే చెప్పలేదు పప్ప. వీడికి నేను పప్పా ఏమిటే? అమ్ముకి పప్ప అయితే నా కూడా పప్పనే కదా పప్ప. అమ్ము వీడిని వదులుచుకుని అమ్ములు వచ్చాయి. ఇప్పటికా? వీలైతే ఎప్పటికి దావే. అమ్ము గురుగారు. హలో సార్, ఎలా ఉన్నారు? ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 కదా? అవును సార్. మరి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? మనం ఇక్కడే కదా పనిచేసేది. ఏం పని? డెసిగ్నేషన్ ఏం డిసైడ్ అవ్వలేదు. ప్రస్తుతానికి అమ్మాయిల బొమ్మలు చూస్తున్నాను అంతే. మీరేంటి ఇలా వచ్చారు? రామచంద్ర గారితో మాట్లాడాలి. అక్కర్లేదు సార్, మనతో చెప్పండి సరిపోతుంది. పిల్లాడివి నీకేంటి చెప్పేది? ఆయనకి సెక్యూరిటీ కావాలో వద్దో కనుక్కురమ్మని కమిషనర్ గారు పంపాడు. మనం ఉండగా ఆయనకి ఎందుకు సార్ సెక్యూరిటీ? ఎందుకండి ఈ ఇంటికి మొత్తం మనమే. నువ్వెవడవరా ఆయన సెక్యూరిటీ డిసైడ్ చేయడానికి? దగ్గర అని చెప్తా. ఏంటి? యాక్చువల్గా రామచంద్ర గారి అబ్బాయి మనమే. నిజం సార్, రామచంద్ర గారి అబ్బాయి మనమే. మీ మీద ఒట్టు. హలో ఆఫీసర్. హలో. మరి వీడు 25 ఏళ్ళుగా వాళ్ళ అబ్బాయి అని అనుకుంటున్నారు. 25 ఏళ్ళు నీకెప్పుడు తెలుసు? రీసెంట్ గానే. ఎవరు చెప్పారు? ఓ నర్సు ఆవిడను ఆ స్తంభం వెనకాల ఒకడు ఉన్నాడు చూసారా, వాడు. ఇద్దరు కలిసి పై ఫ్లోర్ లో ఉన్న నన్ను కిందకి తీసుకొచ్చి కింద ఫ్లోర్ పైన పెట్టి కోటీశ్వరం చేశారు అని ఎవడు చెప్పాడు? వాడా? వాడు కాదు సార్, నర్సు. ఎప్పుడు? మొన్నే. 25 సంవత్సరాల క్రితం ఎందుకు చెప్పలేదు? కోమాలో ఉంది చెప్పలేదు. మరి ఇప్పుడు ఎందుకు చెప్పింది? కోమలోంచి బయటకు వచ్చింది చెప్పింది. నీ ఒక్కడికే చెప్పిందా? ఆ ఊర్లో అందరికి చెప్పుద్ది మరి. కనీసం రామచంద్ర కన్నా చెప్పాలి కదా. అవే చెప్తానంది. మరెందుకు చెప్పలేదు? ఇది చెప్పే లోపల చచ్చిపోయింది. టీ అయినా చెప్పమంటారా? సరిపోదురా, విస్కీ తాగాలి. విస్కీ లేదు. సాయంకాలం డ్యూటీ దిగిన తర్వాత అవుతారు. అయితే ఓకే. బాబు బంటు బంగారం, ఈ విషయం నీ ఒక్కడికే తెలుసా ఇంకెవరికన్నా తెలుసా? తెలీదు సార్, చెప్పను కూడా. హ్మ్? హ్మ్? త్యాగం చేసేస్తున్నాను. అంత త్యాగరాజు అయితే ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? నా ఇల్లు నేనే సర్దిద్దుకోవాలి. బంటు కీజ్. రెడ్డి చెప్పేస్తున్నాడు, అర్జున్ గా ఆఫీస్కి వెళ్ళాలి. ఈవినింగ్ మాట్లాడతాం. సారీ సారీ సారీ. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ? వాడు కాబోయే పెళ్ళం కదా. మరి నీకెందుకు ముద్దు పెడుతుంది? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఈ విషయం వాడికి తెలుసా? ఊరుకోండి సార్, అది తెలిస్తే వాడెందుకు చేసుకుంటాడు? కనీసం రామచంద్ర కన్నా తెలుసా? అది చెప్దామని వెళ్తేనే పోయినంత పని అయింది. నాటీ బాయ్. ఇదెవరు? వాడి మేనకోళ్ళు. మరి నీ సీట్ మీద కొడుతుందేంటి? అది సార్, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకు సైట్ కొడుతుంది. ఆ తర్వాత నుంచి ఎక్కడ పడితే అక్కడ కొడుతుంది. బాగుందయ్యా. నువ్వు ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎవరిని వదలొద్దు. వాడు మాత్రం చేతులు ఊపుకుంటూ తిరుగుతుంటాడు. నేను ఈ దారుణాలు చూడలేను కానీ ఇక బయలుదేరుతాను. మార్నింగ్ ఆఫీసర్. అంటూ మార్నింగ్ సార్. సార్, మీరెవరికన్నా జాబ్ ఇచ్చేటప్పుడు వాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో చెక్ చేయరా? ఎందుకు చేయం? మరి వాడికి ఉద్యోగం ఎలా ఇచ్చారు? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఈ ఇంటి మొత్తం మీద కామన్ సెన్స్లో కానీ ఇంటెలిజెన్స్లో కానీ నా తర్వాత ఎవడైనా ఉన్నాడంటే అది వాడే. ఏ? మ్మ్. సరిపోయింది. మహాప్రభు నీకో నమస్కారం. సీ యు అగైన్. నా వల్ల కాదురా. లోపల ఎలా జరిగింది సార్? బీభత్సం జరిగింది. ఒరే, ఈ డబ్బులున్న వాళ్ళందరూ తెలివైన వాళ్ళు అనుకుంటాం కానీ అదృష్టవంతులు అంతే. సార్ మీరేంటి ఇక్కడ?
ఆ అప్పలనాయుడిని ఎవడో పొడిచి వాడి కొడుకుని ఎవడో కుళ్ళ పొడిచాడట. ఆ దెబ్బకు భయపడిపోయి వాళ్ళు పెట్టిన కేసులన్నీ తీశారు. ఈ విషయం చేత పెద్ద ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు కదా అని. అని పొడిసింది కొల్ల పొడిసింది మనమే సార్. రాయ్ ప్రపంచంలో అందరినీ నేనే పొడిచేశాను చెప్పాక మిగతా క్రిమినల్స్ కూడా బతకని. అతను చెప్తే ఖచ్చితంగా నిజం సార్, బ్రూటల్ ట్రూత్. ఏమయ్య నువ్వేం చేస్తుంటావు? ఏదో దరిద్రం మెడలో వేసుకుంటే కానీ ఎవ్వరు నమ్మడం. ఆమె డాక్టర్, కార్డియాలజిస్ట్. నీ కార్డు ఒకటే ఉందా? కేర్ఫుల్. జీవితంలో ఎంత ఎమర్జెన్సీ అయినా సరే నువ్వున్న హాస్పిటల్కి వస్తే చెప్పిచ్చుకొట్టు. సార్ సార్ నా కార్డ్ సార్, నా కార్డ్ సార్. అల్లుడికి ఎలాగూ హెలికాప్టర్ ఇచ్చేశారు కాబట్టి మీ పాత రోల్స్ రాయిస్ గారు నాకు పడేశారు అనుకోండి, కృష్ణారామ అంటూ తిరుగుతుంటారు. పెట్రోల్ కొట్టించినప్పుడు మాత్రం రామచంద్ర ఏఆర్కే అనకుండా చాలు. మీరేంటి ఏడుస్తున్నారు? మనం కన్న కలలు నిజమైతే ఇంత కష్టంగా ఉంటుందని ఇప్పుడు అర్థమైంది నాకు. వాడి గురించేనా? అయితే కరెక్టే. వాడు వేసుకోవడానికి కోటు, చేసుకోవడానికి పిల్ల, పోసుకోవడానికి హెలికాప్టర్ ఇచ్చి మరీ పంపిస్తున్నారండి. ఇంత పెద్ద కంపెనీ వాడి చేతిలో పెట్టి అంత సంతోషంగా ఉన్నారేంటండి? నా పాటికి నేను వాగుతా ఉన్నాను, మీరేంటి గ్యాప్ ఇచ్చారు? ఇవ్వాల ఆ, వచ్చింది. ఇదే గ్యాప్లో నా కార్డు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. చచ్చిపో, తగ్గిపో. అసలు మనిషికి గ్యాప్ అనేది ఆటోమేటిక్గా ఎందుకు వస్తుందో ఇప్పుడు అర్థమైంది నాకు. సరిపోయింది.